ఇక్కడ చూడండి, ఫస్ట్ విష్ణుమూర్తి ఏమన్నా నేనే పెద్ద భక్తుడిని అని చెప్పి శివుడికి చెప్పాడు. నువ్వు గనక అది చేసి చూపించు, గార్ధబాసుని చంపు, నువ్వు చంపి నిరూపిస్తే నేను నీకు దాసుడిని, నేను నీకు సేవలు చేస్తా అని చెప్పి శివుడు మాటిస్తాడనమాట. అట్లా ఇద్దరికి ఒకళ్ళు ప్రమాణం చేసుకుంటారు. అది అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు, దేవదేవ, వాడు నీ భక్తుడే, నేను నీ భక్తుడినే, కానీ పాపకృత్యాల వల్ల వాడి భక్తి కవచం శిథిలమైపోయింది. అంటే మనం ఎంత భక్తి చేసినా సరే పాపం అనేది చేస్తూ ఉంటే కూడా మనం భక్తి చేసిన దానికి ఆ కవచం అనేది ఉండదన్నమాట. మనం అనుకుంటా ఉంటాం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము, దేవుడి కష్టాలు వస్తున్నాయి అంటే మనం ఈ పాప భీతి అనేది కూడా మన మైండ్లో ఉండాలి. మనం చేసేది తప్ప రైట్ అనేది మన మైండ్లో పెట్టుకుంటే ఆ భక్తి అనేది మనకి కవచంలాగా ఉండిద్ది. కానీ ఈ గార్ధబాసురుడు అనేవాడు ఎంత భక్తి అయితే చేస్తాడో అంత దుష్టుడు వాడు కాబట్టి ఆడికి మీ నుంచి వచ్చే భక్తి కవచం ఏదైతే ఉందో అదంతా కూడా శిథిలం అయిపోయింది. నా భక్తి నువ్వు చేసిన ప్రతిజ్ఞ వల్ల రెండింతలు బలపడుతుంది, ఇక చూడు నా ప్రతాపం అన్నాడు విష్ణువు. ఇలా ఉగ్రంగా ప్రతిజ్ఞలు చేసి ఆయుధాలన్నీ చేతబట్టి విసవిస వెళ్ళిపోయాడు విష్ణువు. ఇంత ఆర్భాటంగా వెళ్ళిన విష్ణువు గార్ధబాసురుడి దగ్గరకు చేరే సమయానికి ఓ సుందరాంగిగా మారిపోయాడు. విష్ణువు వస్తాడు, యుద్ధం చేయాలి అని ఎదురు చూస్తున్న గార్ధబాసురుడు ఆ ప్రాంతాలలో అందగత్తె కనిపించేసరికి ఒళ్ళు తెలియలేదు. ఆ సుందరాంగి చూపించే విలాసాలకు వాడికి మత్తెక్కిపోయి ఆమె వెంటపడ్డాడు. ఆమె తన సరస సంభాషణలతో వాడికి మత్తి పెంచి చివరికి ఒక కళ్ళు ముంత వాడి చేతికి అందించి ఇది ఇద్దరం కలిసి తాగుదాం అంది. వాడు ఆమె మీద తమకంతో పీకల దాకా తాగేసి నేల మీద పడి పొర్లుతూ పిచ్చి అరుపులు అరవసాగాడు గార్ధబాసురుడు. ఇంతలో శ్రీవారు ఒక పెద్ద తోడేలుగా మారి గాడిద ఆకారంలో ఉన్న రాక్షసుడి మీద, గార్ధవం అంటే గాడిద, గార్ధబాసురుడు అంటే గాడిద ఆకారంలో ఉన్న రాక్షసుడు అనమాట. గాడిద ఆకారంలో ఉన్న రాక్షసుడి మీద పడ్డాడు. వాడు ఇంకా మత్తులో నుంచి తేరుకోకముందే వాడి తలకాయతో సహా శరీరం అంతా తినేశాడు. అద్భుతమైన ఉపాయంతో శ్రీహరి సాధించిన విజయానికి దేవతలందరూ ఆశ్చర్యచకితులై ఆయన మీద పుష్పవృష్టి కురిపించారు. శ్రీహరి 4 భుజాలను ధరించి సాక్షాత్కరించాడు. ఆయన విశ్వరూపంతో ఆయన ప్రత్యక్షమయ్యాడు అనమాట. ఇంతలో శివుడు అక్కడ సాక్షాత్కరించి శ్రీహరికి సాష్టాంగ నమస్కరించి, మాధవ, నేను నీ దాసుణ్ణి అంటూ ఇలా స్తుతించాడు. ఆయన్ని పొగడ్తలతో ముంచేశాడు అనమాట. అంటే ఇది ఎంత గొప్ప కథ చూడండి. శివుడు నేను భక్తుడిని అని నిరూపించుకుంటానని గార్ధబాసురుడిని చంపి అందరికంటే కూడా నేనే పెద్ద భక్తుడిని, శివభక్తుడిని అని చెప్పి మన విష్ణుమూర్తిని నిరూపించుకున్నాడు. శివుడేమన్నా ఆయనకి సాష్టాంగ ప్రణామం చేసి నీకు హరిదాసుడిగా నేను ఉంటానయ్యా అని చెప్పి శివుడు అన్నాడు. ఆయన పాడిన కీర్తనలు విని విష్ణువు వినయంతో దూరంగా జరిగి ఇలా అన్నాడు, దేవదేవ, నీవు సకల జగత్ ప్రభువు, నీ మీద భక్తి వల్ల నేను ఈ రాక్షసుని అందరూ వచ్చి కూర్చోండి.